ఆ, ఇది కొన్ని రోజులుగా ఆక్వా రైతులు పడుతున్న కష్టాలు మరి ఈ, ఇది కూడా లేటుగా స్పందించిందని అంటాను నేను గవర్నమెంట్. ఎందుకంటే ప్రభుత్వం ఎంతకీ పెట్టుబడుల విషయంలో స్పీడ్ షుడ్ బి దేర్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్, నాట్ ఓన్లీ బిజినెస్. ఇంకా మాట్లాడితే నిర్మలా సీతారామన్ గారి మాటలు కోట్ చేయనా, గవర్నమెంట్ ఈజ్ నాట్ దేర్ టు డూ ద బిజినెస్ అని చెప్పేసి చాలా కన్వీనియంట్గా మేము అన్నీ ప్రైవేటైజ్ చేసేస్తాము, మాకు వ్యాపారంతో సంబంధం లేదని చెప్పేసి అంటూ ఉంటారు. దాంట్లో భాగంగానే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ. మరి మీరేమో స్పీడ్ ఆఫ్ డూయింగ్ ఓకే మంచిదే, అదొక ఇది. కానీ ఆ స్పీడ్ అన్నింటిలోనూ ఉంటే బాగుంటుంది. రైతుల విషయంలో ఇప్పుడు కూడా కూటమి ప్రభుత్వం కొద్దిగా పక్షపాత ధోరణి ఉంటుందని చెప్పేసి అంటూ ఉంటారు. మరి దాన్ని నిజం చేసే కార్యక్రమం కాకుండా ఇప్పుడు చేసిన దాన్ని స్వాగతిస్తూనే వాళ్ళకి ఇమ్మీడియట్గా స్వాతంత్రం లభించేటటువంటి కార్యక్రమాలు చేయాలేమో, అది ఆ రకంగా ఆలోచించాలి. అంతే తప్ప ఏదో వారు జరిగింది ఆడేముంది తప్ప, అక్కడ పిచ్చోడు నిన్న వారు ఆపేసాను అంటాడు, మళ్ళీ ఇందాక కాసేపటి క్రితం అంటున్నాడు వాళ్ళు సంతకం చేయకపోతే మళ్ళీ వార్ స్టార్ట్ చేస్తారు. అంటే వాళ్ళు వార్ స్టార్ట్ చేస్తారు కాబట్టి ఇక్కడ రైతులు ఎన్ని కష్టాలు పడినా ప్రభుత్వాలు సాకులు చెప్పి తప్పించుకోవడానికి లేదు కదా. సో కృష్ణాంజలి గారు అన్నట్టు ప్రభుత్వమే దాన్ని టేకప్ చేయాలి, సబ్సిడీగా ఇవ్వటము ఆ మేతని అవన్నీ కూడా. ఒడిసే శేఖర్ గారు, విజయశేఖర రెడ్డి గారు మ్యూట్లో ఉంది సార్. సార్ ఇక్కడ ఆంధ్ర గవర్నమెంట్ కాదు, ఇండియన్ గవర్నమెంట్ కూడా కంట్రోల్ లేని కొన్ని అంశాలు ఉన్నాయి. ఈ మేత ఏదైతే మనం మాడుతున్నామో సార్, ఇవన్నీ కూడా పెద్ద పెద్ద కంపెనీలు తయారు చేసే మేత. ఇది ఏదైతే ఈ ఆక్వా ఫీడ్ ఏదైతే మనం మాడుతున్నామో, ఈ ఫీడ్ అంతా కూడా సార్ మనకు ఎక్కువగా బయట దేశాల నుంచి రావాలి. ఎక్కడి నుంచి రావాలి? అమెరికా నుంచి రావాలి, కెనడా, యూరప్, ఆస్ట్రేలియా ఇలాంటి దేశాల్లో ఎక్కువగా ఈ మేతకు సంబంధించిన ఫ్యాక్టరీలు ఉన్నాయి. సరే, మరి ఎందుకు భారతదేశం ఎందుకు ఎక్కువ పెట్టట్లేదు? ఎందుకు చిన్న చిన్న రైతులు దీన్ని ఈ మేత సంబంధించిన ఇండస్ట్రీని ఎందుకు తేలేకపోతారంటే సార్, దీనికి ఖర్చు చాలా భారీగా ఖర్చుతో కూడుకున్న ఫ్యాక్టరీలు ఇవన్నీ కూడా. అంటే ఒక రకమైన రైతులు ఒక చిన్న చిన్న సంఘాలు, ఈ కోఆపరేటివ్ సొసైటీస్ కావచ్చు, ఇలాంటి ఫిషరీస్ సొసైటీస్ కావచ్చు, వీళ్ళు పెట్టుకునేంత చిన్న ప్లాంట్లు కాదు సార్ ఇవి, భారీ ఖర్చుతో కూడుకున్న ప్లాంట్లు. కాబట్టి ఇవన్నీ కూడా పెద్ద పెద్ద బహుళజాతి కంపెనీలు పెట్టాల్సిన ప్లాంట్లుగా ఉన్నాయి. కాబట్టి ఈరోజు భారతదేశంలో ఈ ఫీడ్కు సంబంధించిన ప్లాంట్లు చాలా తక్కువగా ఉన్నాయి. ఎక్కువగా మనం ఇంపోర్ట్ ఆఫ్ ఫీడ్ మీద ఆధారపడుతున్నాం. అయితే ఆ మధ్య కాలంలో ఏమైందంటే, కోవిడ్ కి సంబంధించిన ఇష్యూ వచ్చినప్పుడు కొన్ని ప్లాంట్ మూసేశారండి. అంటే యూరోప్ లో ఉన్న కొన్ని ప్లాంట్ కావచ్చు, అట్లాగే కెనడాలో ఈ సాల్మన్ ఫిష్ అంటే ఒకటి భారీగా దొరుకుతుంది. అంటే ఈ సాల్మన్ ఫిష్ అనేది ప్రపంచ దేశాల్లో, పరిగే పాశ్చాత్య దేశాల్లో చాలా ఎక్కువగా వాడే ఫిష్ ఇది. అంటే వాటికి సంబంధించిన మేత అక్కడ కోవిడ్ ఇష్యూ జరిగినప్పుడు ఆ సాల్మన్ ఫిష్ ను తక్కువగా ప్రొడ్యూస్ చేయడము, ఆ రకంగా మేత ఏదైతే కంపెనీలు అయితే తయారు చేస్తున్నాయో వాటిని కొన్ని మూసేయడం కావచ్చు, ఇట్లాగా వాళ్ళు సరిగా అంటే దాన్ని భరించలేని పరిస్థితి, ఆ కాస్ట్ భరించలేక మూసేయడం కావచ్చు, రకరకాలు జరిగాయి. ఇది ఈ రోజు నిన్న యుద్ధం వల్ల ఈ ఫీడ్కి ధర పెరుగుతుంది అనేది నేనైతే అనుకోవట్లేదు సార్. గత 2016-17 నుంచి కూడా ఒడిదుడుకులు ఎదుర్కొంటూ 2019-20-21 ప్రాంతంలో కోవిడ్ సమస్యలు ఎదుర్కొంటూ చాలా ఇబ్బందులు పడుతున్న తీరు. సరే, మన దేశంలో పెట్టచ్చు కదా ఈ ఫీడ్ కి సంబంధించిన ఫ్యాక్టరీలు. అంటే చిన్న చిన్న కంపెనీలో లేదా కోఆపరేటివ్ సొసైటీలో పెట్టలేని పరిస్థితి. గవర్నమెంటే ముందుకు వచ్చి పెట్టాలా, లేదంటే పెద్ద బహుళజాతి కంపెనీ రిలయన్స్ లేదంటే అదానినో లాంటి కంపెనీలు పెట్టాలి. కాకపోతే సార్ ఇంతవరకు మనం ఎక్కువగా కూడా దీని మీద మనము ఫోకస్ చేయలా. గవర్నమెంట్ కావచ్చు, లేకపోతే ఈ ఏదైతే పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు ఉన్నారో మీరు ఎక్కువ కూడా ఫోకస్ చేయలా సార్. ఎందుకంటే ఎప్పుడైతే యూరప్ లో కావచ్చు, అమెరికాలో కావచ్చు, దీనికి ఫిష్ సంబంధించిన డిమాండ్ తగ్గుతూ వచ్చిందో, ఎక్కువగా కూడా ఏషియన్ మార్కెట్ లోనే ఈ రోజు మనం ఆక్వా ఈ ఫిష్ మనం అమ్ముతున్నాం. అంటే చైనా కావచ్చు, మలేషియా, వియత్నాం, ఇక్కడే మన ఎక్స్పోర్ట్స్ ఎక్కువగా ఉంటున్నాయి మిగతా దేశాలతో పోల్చుకుంటే. మరి ఇలాంటి పరిస్థితుల్లో మేతకు సంబంధించి ఏషియాలోని కొన్ని ఫ్యాక్టరీలు రావాల్సిన అవసరం ఉంది. కాకపోతే సార్ దీనికి సంబంధించి ఇప్పుడు విటమిన్లు కావచ్చు, ప్రోటీన్లు కావచ్చు, రకరకాలుగా, ఎందుకంటే మనము ఆక్వా ఈ రంగము పెరుగుతున్న కొద్దీ దానికి సంబంధించిన ఫీడ్ కూడా విటమిన్లు, ఈ ప్రోటీన్లు, లేకపోతే సూక్ష్మ పోషకాలు కావచ్చు, ఇవన్నీ కూడా పెరగాలి, దాని క్వాలిటీ పెరగాలి. అలా పెంచుకుంటూ పోతున్న సైంటిఫిక్ వ్యవస్థ కూడా మన దగ్గర లేదు. అంటే దేశాల్లో కూడా ఈ సైంటిఫిక్ వ్యవస్థ ఏదైతే ఉందో అది కొంచెం తక్కువగానే ఉంది. కొన్ని పరిమితమైన కంపెనీలు మాత్రమే ఈ కొత్త ప్రోటీన్లు లేదంటే ఈ ఫిష్ డెవలప్మెంట్ కి సంబంధించి దాని పెరుగుదలకు సంబంధించిన కొత్త ప్రోటీన్లు కావచ్చు, లేకపోతే విటమిన్లు కావచ్చు తయారు చేస్తున్నాయి.
ఇలాంటి పరిస్థితుల్లో ఎప్పుడైతే అంతర్జాతీయంగా ఏదైనా ఒక చిన్న సమస్య వచ్చిందనుకోండి, వెంటనే ఆ ఒత్తిడులంతా భారతదేశం మీద ప్రభావం చూపుతున్నాయి. సార్ నేను అంటున్నా, ఈ రోజు ఏదో పరిరక్షణ కమిటీని వేసినంత మాత్రాన గవర్నమెంట్ ఈ మేతకు సంబంధించి ధరలు తగ్గిస్తాయని నేను అనుకోలేదు. ఎందుకంటే ఇప్పుడు ఎవరైతే హోల్సేల్ డీలర్లు ఆంధ్రాలో ఉన్నారో ఈ మేతకు సంబంధించి వారు ఎక్కడి నుంచి కొనాలి? ఫారిన్ కంట్రీస్, ఫారిన్ కంపెనీస్ నుంచి కొనాలి. ఇప్పటికిప్పుడు ఫ్యాక్టరీస్ మనం ఓపెన్ చేసే పరిస్థితి లేదు. సో కొంతకాలము ఖచ్చితంగా కొంత ఈ ఫీడ్ ధరలు అయితే పెరుగుతాయి. కాకపోతే ఏం చేయాలి? వేరే రకంగా వాళ్ళకి ఏదైనా సబ్సిడీస్ కావచ్చు, లేదంటే మీరు వాళ్ళు ఏదో కరెంట్ కొంత తగ్గిమని అడుగుతున్నారు, లేదంటే వేరే ముడి పదార్థాలు ఏదైనా ఇంకేదైనా సమస్యలు కొన్ని తగ్గిమని అడుగుతున్నారు, వాళ్ళకు డీజిల్ కన్జంప్షన్ ఉంది, ఆ కన్జంప్షన్ ఏదైనా కొంచెం సరసమైన ధరలకు అంటే మన మామూలు కన్జ్యూమర్స్. ఇప్పుడు మీరు ఒకసారి గమనించండి సార్, ఆక్వా రైతులకు ఈ రోజు కమర్షియల్ డీజిల్ సరఫరా చేస్తున్నారు. అంటే మామూలు కన్జ్యూమర్స్ ఒక రేట్ అయితే కమర్షియల్ కన్జ్యూమింగ్ ఇంకో రేట్ ఉంది డీజిల్. అలాంటివి ఏదైనా కొంత ఇండియన్ గవర్నమెంట్ మార్పు చేయాలి. అంటే హెచ్పిసిఎల్, బీపీసీఎల్ ఆధ్వర్యంలో ఇప్పుడు జరగాలి. కరెంట్ కొంత సబ్సిడీ రేట్లు ఇచ్చే అవసరం, ఇవన్నీ జరగాలి సార్. ఈ రోజు రేట్లకు సంబంధించి రేట్లు తగ్గిపోతాయి అంటే దాని గురించి కొంత రీసెర్చ్ చేసిన వ్యక్తిగా ఈ రోజు తగ్గుతాయని నేనైతే చెప్పలేను. కానీ గవర్నమెంట్ అన్ని రకాలుగా దీని మీద ఒక ఎఫర్ట్ అయితే పెడుతోంది. చూడాలి సార్ ఏం జరుగుతుంది. ఈ వార్ స్టార్ట్ అయినప్పుడు కొత్తలో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడింది నాకు గుర్తు వచ్చింది. ఆక్వా రంగంలో మన ఏపీ టాపు తోపు. అసలు ముఖ్యంగా చెప్పాలంటే ఈ ప్రాన్స్ వీటిని ఎక్స్పోర్ట్లో మనమే. అవును, అది వాస్తవమే. అంటే గొప్పలు చెప్పుకోవడానికి మాత్రం మనకి రైతులు కావాలి, దానికి సంబంధించినటువంటి ప్రొడక్షన్ వాళ్ళు కావాలి. కానీ వెన్ దే ఆర్ ఇన్ ట్రబుల్ వాళ్ళు కనుక అదే వారి నుంచి కనుక ఈ ముడి సరుకులు రవాణా, సోయాబీన్ కానీ ఫిష్ ఆయిల్ కానీ రాకపోవడం మూలంగా ధరలు పెంచేటప్పుడు మాత్రం మనం ఒక కమిటీని వేసేసి ఇక మీ కర్మ మీకు చావండి అని చెప్పేసి అంటాం. ఎంతవరకు కరెక్ట్ నాకు తెలియదు. గొప్పలు చెప్పుకున్నప్పుడు మరి వాళ్ళు చూసుకోవాల్సిన బాధ్యత కూడా మన మీద ఉంటుంది కదా. ఇప్పుడు ఈయన మాట్లాడుతూ అచ్చెన్నాయుడు గారు మేము 1170 కోట్ల రాయితీలు ఇచ్చాము, వైసీపీ ప్రభుత్వం 750 కోట్ల రాయితీని ఇచ్చారు అన్నారు. రాయితీలు సరిపోయినప్పుడు ఇంకా పెంచాలి. ఇప్పుడు ఇవన్నీ ఇచ్చినా కానీ ఇంకా నష్టాలు వస్తున్నాయి అంటున్నప్పుడు, నష్టాలు వస్తున్నప్పుడు ఎంత కుదిరితే ఎంత వాళ్ళ నష్టాల నుంచి బయటపడే వరకు కూడా వాళ్ళకి సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అంతే కదా సార్ రామారావు గారు? వాళ్ళ గొప్పతనాన్ని మనం ఎండోర్స్ చేసుకుంటున్నప్పుడు వాళ్ళ బాధలను కూడా ఎండోర్స్ చేయాలి కదా. ఖచ్చితంగా సురేష్ గారు, ఇక్కడ